నమస్తే మాస్టర్. కొంతమంది స్నేహితులతో మాట్లాడానండి. ఆ విషయాలు మీతో పాలు పంచుకుందామని, అంటే మీతో షేర్ చేయాలని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాననమాట. స్నేహితుల పేర్లు తీయకుండా చెప్దాము. ఒక స్నేహితుడికి ఫోన్ చేశాను. ఏందన్నా మాస్టర్ అంటాం కదా మనం, ఆయన నన్ను స్వామీజీ అని పిలిచేవాడు అనమాట. ఏందన్నా నువ్వు గ్రీన్ కార్డ్ వచ్చింది కదా, బాడీ స్టాప్ స్టార్ట్ చేసావా అన్నాను. అంటే కూలీ నుంచి మేస్త్రి అయ్యావా అన్నాను. అంత ఈజీ కాదన్నా, ప్రతి కులపాడు ఆడకు కుల సంఘం రిజిస్టర్ చేసుకుని ఉంటాడు. వాడు లేదా అది కదా హైరింగ్ మేనేజర్స్ గురించి చెప్తున్నాడు అనమాట ఆయన. వాళ్ళకి ఆల్రెడీ మనం అమెరికా డిస్క్లైమర్ ఇవ్వలేదండి. ఇండియా అంటే రూపీస్, కెనడా అంటే కెనేడియన్ డాలర్స్ 62 రూపాయలు, అమెరికా అంటే అమెరికన్ డాలర్ 84 రూపీస్. ఓకే, సో అమెరికా నన్ను పెళ్లి చేసుకోలేదు, నేను అమెరికాను పెళ్లి చేసుకోలేదు. అమెరికా రావద్దని చెప్పడం కూడా అదొక ట్రాప్ అండి. అలా చెప్పకూడదు, తీసుకోవటాలి ఎవడైనా అమెరికా రావద్దంటే. ఆ పాయింట్ క్లియర్ అయిపోయింది కదా. సో ఈ స్నేహితుడు అన్నాడు, అది కూడా చెప్దాం అమెరికా రావద్దన్న పాయింట్లో కూడా. సో స్నేహితుడు అన్నాడు, అంత ఈజీ కాదు స్వామీజీ, వాళ్ళందరూ కుల సంఘాలు రిజిస్టర్ చేసుకుంటారు. కుల సంఘాల నుంచి ప్రతి వాడికి లేయర్ కంపెనీ ఉంటుంది, ప్రతి హైరింగ్ మేనేజర్కి లేయర్ కంపెనీ ఉంటుంది, వాళ్ళ ద్వారానే తీసుకుంటారు. అయినా ఇప్పుడు అందరూ దొంగన కొడుకులు గ్రీన్ కార్డులో వచ్చింది కదా, అంత ఈజీ కాదు H1Bని పటాయించి ప్లేస్ చేయడం అన్నాడు. అంటే ఆయన అనుభవాలు ఆయన షేర్ చేశాడు. ఈ బాడీ షాపులు స్టార్ట్ చేసే వేటలో జరుగుతున్నది చెప్పాడు అనమాట. పాయింట్ 1. రెండో పాయింట్ ఏంటంటే, అంటే పటాయించాలి, H1Bని పటాయించి ప్లేస్ చేయాలి, అంత ఈజీ కాదు కదా. అలా చేయాలని ముందు హైరింగ్ మేనేజర్ తెలియాలి, ఆడికి లంచం ఇవ్వాలి. మన ఇండియాలో గవర్నమెంట్ ఆఫీస్కి లంచం ఇస్తారు కదా, అలాగా మినిస్టర్లు కానీ వాటెవర్. స్టాండ్ వంకరగా ఉందని చూస్తున్నానండి. రెండో స్నేహితుడితో మాట్లాడితే, ఆయన పేరు నేను వీడియోలో తీశాను అనమాట. ఏ బ్రదర్ చెప్పాను, మంచిగానే చెప్పాను. చెప్తే అది అమెరికా రావద్దని ఎవడు ఈనాడు పేపర్లో ఏదో పేపర్లో రాశారు, అది వాట్సాప్లో వచ్చింది. అది మా అమ్మగారు పంపితే నేను అది వీడియో చేయడం జరిగింది. దాని మీద 2 పార్ట్లు చేశాను, ఇది 3వ పార్ట్ అనుకుందాం. సో నేను అతనితో చాలాసేపు 1 గంట 20 నిమిషాలు మాట్లాడానండి. ఫ్రైడే ఈవినింగ్. పాత దోస్త్ అనమాట, 1990s. ఆయన కెనడాలో ఎంఎస్ చేసి ఇండియా వెళ్ళిపోయాడు. సో యూ కెన్ అండర్స్టాండ్ హిజ్ మెచ్యూరిటీ లెవెల్ కదా. ఇంటర్నేషనల్ టాపిక్స్ కానీ ఇవన్నీ వచ్చాయి. తర్వాత నేను నెక్స్ట్లో షేర్ చేసిన పోస్టులు కూడా చదివారు. జుబైర్ అని ఏదో షేర్ చేస్తాం, ఆయన ఇస్లామిస్టు, ఇలా ఆయన అభిప్రాయాలు ఆయన చెప్పాడు, నా అభిప్రాయాలు నేను. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే, అమెరికా రావద్దన్న వీడియో మీద చూసినప్పుడు, నేను రావద్దని అనలేదండి, కోర్ట్స్లో ఉందంటే అది నా వర్డ్ కాదండి. సో ఆయిల్లో నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళానండి. వెళ్తే నన్ను డిన్నర్కి పిలిచారు. నాకు చిన్నప్పటి నుంచి ఒకటి ఉందండి, అదేంటంటే ఎవరింట్లో ఫ్రీగా భోజనం చేయకూడదని. ఎవరైనా భోజనం పిలిచినా కూడా నాకు చాలా ఇదిగా అన్ఈజీగా ఉంటుంది. సో రమ్మన్నారు, ఫ్రెండ్ రిఫరెన్స్ వెళ్ళాము. వెళ్తే కొలంబస్ ఓయాలో 2016-17. అండ్ చాలా పెద్ద ఇల్లు చిన్న ఇల్లు ఏం లేదు, మాదిరి, అంటే మరీ నార్మల్ కాదు, కొంచెం బిగ్ సైజ్ హౌస్ కొనుక్కున్నాడు ఆయన. వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, అమ్మాయి అబ్బాయి ఎక్కడో సెటిల్ అయిపోయారు. సెటిల్ అనే ఓడేం లేదులేండి, జాబులు చేస్తున్నారు వాటెవర్. ఆయన నేను ఇలా వీడియోలు చేస్తున్నానండి అని చెప్తే ఆయన అన్నారు. అప్పుడు మనం అక్కడ పనిచేసే ఆ ప్రాబ్లం కూడా చెప్పామన్నమాట అప్పటికి ఆయనకి. ఆయన అన్నాడు, మా రిలేటివ్స్ చెప్పండి, నన్ను పీకేస్తున్నారు అమెరికా తీసుకెళ్ళమని, వాళ్ళకి అర్థం కావట్లేదు ఇక్కడ ఎంత లైఫ్ కష్టమో అన్నాడు. బట్ ఆయనది సిటిజన్ అయిపోయాడు, సెటిల్ అంటే అదే ఇల్లు కొంపకూడు అన్నీ ఉన్నాయి. నాకు అర్థం కాదు ఏంటంటే, వీళ్ళందరూ వచ్చినప్పుడు ఎవరన్నా అడ్వైజ్ అడిగారా, వీళ్ళకి ఎవరన్నా చేతినిచ్చారా? మరి వీళ్ళు వచ్చారు కదా, వీళ్ళు గ్రీన్ కార్డు H1B మీద గ్రీన్ కార్డు ఈ సిటిజన్ వచ్చింది కదా, మరి వేరే వాళ్ళు వస్తానంటే రావద్దని ఎలా అంటారు? నాకు ఆ థాట్ ప్రాసెస్ ఇప్పటికీ అర్థం అవ్వట్లేదండి. అంటే నేను అది మా ఫ్రెండ్కి చెప్పాను, మనం ఎంతసేపు ఒకే టేబుల్ మీద కూర్చుని ఒకటే రకం గ్లాస్లో మంచినీళ్ళు తాగగలిగే యాటిట్యూడ్ లేదు మనకి. నేను ఇస్తాను, నేను పోస్తాను, నువ్వు తీసుకో, దోశలు పట్టనే టైపే. కానీ
సో అందుకని ముందు వచ్చి సెటిల్ అయిపోయిన బ్యాచ్ తర్వాత వాళ్ళని రావద్దని అంటారు. ఇది మానవ సహజం అని. అక్కడ కొలంబస్ ఆయిల్ వర్క్ చేసేటప్పుడు ఒక కరప్టెడ్ క్యాష్ హైరింగ్ మేనేజర్ ఉండేవాడండి. నేను ఒక రూమ్లో ఉన్నాను. వాడు 2 లేయర్స్ని లేపి వచ్చానని వాడు ఏడుపు. వాడు H4 మీద వచ్చాడు, యూఎస్ సిటిజన్ అయిపోయాడు. ఎందుకంటే H1Bని మానభంగం చేస్తూ ఉంటాడు. వాడు అన్నాడు వాడు పర్టికులర్ రూమ్లోకి వెళ్ళమన్నాడు. సో మరి వెళ్ళకపోతే ఆల్రెడీ లేయర్ లేపి వచ్చానని ఏడుస్తున్నాడు కదా అని వాడు చెప్పిన రూమ్ మారాను. చూడండి హైరింగ్ మేనేజర్ డిమాండ్ ఎలా ఉంటుందో. మారితే రూమ్మేటు తెలంగాణ ఆయన, మంచోడే. సో వ్యవసాయం గురించి అది చూస్తుండే టీవీలో అంతా అయిపోయింది. ఆయన వాళ్ళ సిస్టర్కి 2 సార్లు F1 వీసా రిఫ్యూజ్ అయింది. చాలా ఆనందపడ్డాడు. రెండోసారి రిఫ్యూజ్ అయ్యి కూడా రిజెక్ట్ అనకూడదు, రిఫ్యూజ్ అనాలి. నేను ఎన్నిసార్లునే వెళ్ళొచ్చు కదా. ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నామంటే మా చెల్లెలకి F1 వీసా రాకూడదని నేను దేవుడికి ప్రేయర్ చేశాను సార్, అదృష్టం సార్ రాలేదన్నాడు. వీడు F1 వీసా మీద ఉన్నాడు. మళ్ళీ ఒక పర్టికులర్ క్లయింట్ ఫుల్ టైం H1 చేశారు, కానీ వాళ్ళ చెల్లెలకి రాకూడదు అంటున్నాడు. నాకు అర్థం అవ్వాలి, అసలు షాక్లో ఉన్నాను. ఏంటి ఎందుకు రాకూడదు అంటున్నావు అంటే, చూస్తున్నారు కదా మాస్టరు, F1 పికప్ అవుతే మళ్ళీ యూనివర్సిటీలో ఎంఎస్లు చేయాలని. కరెక్టే, కానీ నువ్వు చేసావు, బట్ నువ్వు ఇక్కడ నుండి అవతల వాళ్ళని రావద్దంటే అలాగా తప్పు కదా. ఇంకా మూడోది ఏంటంటే మా మేనల్లుళ్ళు కొంతమంది అమెరికా రావడం జరిగింది. నా వీడియోలు చూస్తున్నంతసేపు నన్ను ఇండియా రమ్మనేవారు, బట్ వాళ్ళు అమెరికా వచ్చేసారు. నన్ను అమెరికా వెళ్ళొద్దన్న వాళ్ళు, నన్ను ఇండియా రమ్మని వాళ్ళు అందరూ అమెరికాలో ఉన్నారండి ఇప్పుడు. వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలైనా, రిలేటివ్స్ పిల్లలైనా, ఎవరైనా వాళ్ళ మేనగోళ్ళకి మా మేనగోళ్ళకి ఎంఎస్కి రావద్దని వీళ్ళు అడ్వైజ్ ఇచ్చారు. వర్క్ చేసారా, నేను వర్క్ చేసి వచ్చానని. తర్వాత రావద్దు ఇక్కడ బాగోలేదు అని ఎవరు పోస్ట్పోన్ చేసుకోరేషన్. వీళ్ళు అమెరికా వచ్చినప్పుడు వాళ్ళకి ఎవరు అడ్వైజ్ ఇవ్వలేదు కదా. మరి వీళ్ళు వచ్చి వాళ్ళ సొంత చెల్లెలని కన్సర్న్ అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, బట్ రావద్దని అనడం తప్పది. అది కూడా మళ్ళీ రిపీట్ చేస్తారు. స్మోక్ చేయొద్దని చెప్పడం తప్పు, డ్రింక్ చేయొద్దని తప్పు. డాక్టర్ చెప్తే వేరు, పెళ్లి చేసుకోవద్దనడం తప్పు. అమెరికాలో ఉండి అమెరికా రావద్దనడం పచ్చి బూతది, చెప్పు తీసుకొట్టాలి అలా అన్న వాళ్ళని. రెండో పాయింట్, నేను ఇంత క్లియర్గా చెప్తున్నా కూడా వాడు ఏడుస్తూ, వాడు 24 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాడు ఏడుస్తూ నన్ను తిడుతున్నాడు. నేను అనట్లేదురా బాబు, కోర్స్లో ఉంది, నా లైన్ కాదని చెప్తున్నాను. సో తర్వాత వాడు రావద్దని అనడం తప్పు కదా. ప్లస్ పోనీ కొంతమంది ఇండియా వెళ్ళిపోయి ఫారెన్ రిటర్న్ అనేది వీడియోలు పెడుతున్నారు. వాళ్ళు కొన్నాళ్ళు చూశాను, వాళ్ళు కూడా డిప్రెషన్లో ఉన్నారేమో అనిపిస్తుంది. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఎలా ఉండేది, యూకేలో ఉన్నప్పుడు ఎలా ఉండేది అంటూనే వీడియోలు పెడుతున్నారు. వెళ్ళండి రా బాయ్, బాగుందని చెప్పాలి కదా. వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వెళ్ళొద్దనడం కూడా తప్పే. నువ్వు పెళ్లి చేసుకోవద్దురా అన్నట్టు చెప్పినట్టు ఉంటుంది. వెళ్ళాలి, చూడాలి, తిరిగి వెళ్ళి మనం ఎక్కడైతే పుట్టామో అక్కడే చావాలి, మన మాతృదేశానికి ఏదో ఒకటి చెయ్యాలనేది ఏదైనా ఉండాలని హైయెస్ట్ అంబిషన్ అని మనం యూట్యూబ్లో కూడా రాయడం జరిగింది. సో ఈ ఫ్రెండ్తో డిస్కస్ చేసినప్పుడు మేనేజ్మెంట్ పొజిషన్కి వెళ్ళిపోయాలి, లేకపోతే ఇది వెళ్ళినట్టు అలా ఏమి ఉండదు. ఇక్కడ మన వాళ్ళంతా బొంగు. ఒక నేపాల్ నుంచి కాకినాడకి మరి ఇండియాకి రూపాయల కోసం ఎలా అయితే నేపాలీ వాళ్ళు, మనం చాలా చీప్గా చూస్తాం కదా ఇండియాలో ఉన్న గూర్ఖా వాళ్ళం అంటారు. వాళ్ళు ఒక గూర్ఖా వ్యక్తి అంటే పూర్వం ఉండేవారు, ఇప్పుడు వాళ్ళే తెలియదు. సెక్యూరిటీ గార్డ్ లాగా నైట్ టైం 2ంటికి వేస్తూ ఉండేవాడు. వాడు పగలెళ్ళినా ఎవరైనా ఎంత డబ్బులు ఇస్తే అంతే తీసుకుని ఆ డబ్బులతో వాళ్ళు వెళ్ళం పిల్లలు బతికేవారు. కాకి డ్రెస్ వేసుకుని ఉండేవాడు, వేస్తూ ఉండేవాడు. గూర్ఖా వాళ్ళు ఎంతో, అమెరికాలో భారతీయులు డాలర్ల కోసం వచ్చిన వాళ్ళు కూడా అంతేనండి. కాకపోతే ఇక్కడ మనం నైట్ ఈజిల్ సేమ్ అయ్యక్కర్లా, అంత వైట్ కాలర్ క్రైమ్, రెజ్యూమ్ ఫేక్ చేయను, ఐటీ జాబ్ కొట్టను, నెలకు 5,000 10,000 కొట్టాను. సో ఇంతే డిఫరెన్స్. ఇది తెలియక పాపం ఇండియాలో, నేను ఇండియా వెళ్ళినప్పుడు చాలామంది అత్తయ్యలు కానీ, బాబాయ్లు కానీ, పిన్నులు కానీ, మావయ్యలు కానీ, మా అబ్బాయి అమెరికాలో అన్నాడు, మా అమ్మాయి అమెరికాలో అన్నది, మా మనవరాలు అమెరికాలో ఉంది, మా మనవడు అమెరికాలో ఉన్నారని కాలు రగరేసుకుని ఒక రేంజ్లో చెప్పారు నాకు. వాళ్ళు పలానా బ్యాంకులో పనిచేస్తున్నారా, గ్రీన్ కార్డ్ వస్తుందిరా, H1 వస్తుందిరా, లేకపోతే చాలా ఇదిరా ఇంటెలిజెంట్. నేను వాళ్ళకి ఇదే ఎగ్జాంపుల్. అప్పటికి కామెంట్ ఇప్పుడు రీసెంట్ వీడియోలో రాశారు, బట్ నేను ఎగ్జాంపుల్ ఇదే చెప్పాను. మనం కూలాళ్ళం, పని ఎంత, నీకెంత నాకెంత, నేను వెళ్ళినా, ఇదే కాన్సెప్ట్ నడుస్తుంది. మా వాడు డైరెక్టర్ అయిపోయాడు, ప్రెసిడెంట్ అయిపోయాడు, CEO అయిపోయాడు, బొంగు బోటారు ఏమి ఉండదు. వాళ్ళు ఎప్పుడు 2 ఎగ్జాంపుల్స్ ఇస్తారు కదా.
అది కూడా చెప్పాను ఈ ఫ్రెండ్ తోటి. అవుట్సోర్సింగ్ ప్రిఫర్ చేస్తారు మన వాళ్ళు. అండ్ యూనిటీ అండ్ డైవర్సిటీ అని ఉమెన్ అండ్ డైవర్సిటీ కోట కానీ, యూనిటీ అండ్ డైవర్సిటీ కోట కానీ దీంట్లో కూడా మన వాళ్ళని ప్రిఫర్ చేస్తారని ఒక కంపెనీలో సిఏఓ పొజిషన్. అంటే ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అంటూ మీరు పర్టికులర్ వ్యక్తిని ఊహించుకుంటారు కదా, గోచి పెట్టుకుని వెళ్ళి కూర్చుండడానికి కొన్ని సీఎం చైర్లు వాల్యూ ఉంటుందా? అలాగా మనకి ఇక్కడ సిఏఓ సిటీవీలో కూడా కొంతమంది ఇండియన్ ఉమెన్స్ అలా చూశాను నేను. అంటే గోచి పెట్టి కూర్చోలే, బట్ వాళ్ళ డెకరం లేదు, డిగ్నిటీ. ఉమెన్ అనే కదా, ఎందుకంటే ఉమెన్ అండ్ డైవర్సిటీ కోట. ఇంకో చోట ఒక పర్టికులర్ క్యాస్ట్ ఆవిడ మేనేజర్ అయిపోయింది. ఒక అమెరికన్ అడిగాను, నీ కింద పనిచేసిన కూడా నీకన్నా 3 లెవెల్ అప్ ఎలా వెళ్ళింది అని. ఉమెన్ అండ్ డైవర్సిటీ కోట అన్నాడు. తర్వాత క్యాస్ట్ వాళ్ళ ఏ క్యాస్ట్ అయినా వాళ్ళ డైరెక్టర్లో ఉంటే కింద వాళ్ళందరినీ పైకి లాగేస్తారండి. అమెరికాలో జరిగేది ఇది ఎవరు చెప్పరు. పర్టికులర్ క్యాస్ట్ వాళ్ళే ఇలాంటి పోస్టులు పెట్టి రావద్దని అట్టడుగు వర్గాల వాళ్ళు, అంటే సిఎస్టీ, దళిత్స్, మాలా, మాదిగ, అట్టడుగు వర్గాలు ఇండియాలో ఎవరికైతే చేయూతనివ్వట్లేదో, ఆర్ గవర్నమెంట్ ప్రోత్సాహం అంత లేదు, లేకపోతే అగ్రవర్ణాల దాడికి గురైన వాళ్ళు అమెరికా వచ్చి మనతో పాటు సమానంగా ఎర్న్ చేస్తున్నారేమో అని వీళ్ళకి ఒక అసూయ, జెల్లస్ అండ్ ఎన్విఎస్ కలిగిందేమో, అందుకని ఇలాంటి పోస్టులు పెట్టారేమో అని నా అనుభవం, నేను నా అబ్జర్వేషన్ నా ఫ్రెండ్కి షేర్ చేశాను. అదే మీతో చెప్తున్నాను. రెండో పాయింట్ ఏంటంటే, ఒకవేళ రిలేటివ్స్ ఫన్ స్టూడెంట్ చెప్పాను కదా, ఆర్ మేనల్లులైనా నేను ఎర్న్ మీకన్నా ఇండియాలో ఉన్న వాళ్ళకన్నా 83 రెట్లు ఎర్న్ చేస్తామండి. ఇక్కడ ట్యాక్స్లు, ఇక్కడ ఖర్చులు, ఇక్కడ చావులు ఉంటాయి, కానీ స్టిల్ 83 times హయ్యర్ దాన్ యూ కదా. ఆ ఈక్వాలిటీ బేర్ చేయలేరేమో అని ఒక బాధ అనిపిస్తుంది. మేనల్ని ఎక్స్క్లూడ్ చేద్దాము, వాళ్ళ సొంత సిస్టర్స్ కూడా టూ మచ్ కన్సర్న్ ఉంటుంది అనమాట. ఇక్కడ కష్టం కదా కార్ లేకపోతే. తర్వాత టూ మచ్ కన్సర్న్ అని తర్వాత అదొక రీజన్ అవ్వచ్చు. రెండు, మీరు నేను సమానంగా ఎర్న్ చేస్తే ఎలాగా, మీరు ఏదో ఊహించుకున్నాను సార్ మేడం అంటున్నారని అమెరికాలో ఉన్న వాళ్ళు అనుకుంటారు, మీరు కూడా వచ్చేస్తే ఎలాగా అనేది ఒకటి ఉంటుంది. తర్వాత నాకు ఇంతకుముందు ఒక ఎక్స్ బాడీ షాప్ ఓనరు పార్టీలో కలిసినప్పుడు అన్నాడు, నేను అంటే అతను డబ్బులు చార్జ్ అయిపోతే, డబ్బులు చార్జ్ చేయడం కూడా క్రైమ్, ఇవ్వడం క్రైమేనండి. ఇవ్వకపోతే ఇండియాలో స్కూటర్ మెకానిక్ కూడా అడుగుతాడు, చుమ్మి చేయమని, నేను చేస్తానా అన్నాడు ఆయన. అలా అప్రోచ్ అలా ఉంది. తర్వాత నేను ఇంకోటి కూడా చెప్పిన స్నేహితుడికి, ఎంతమందో F1 మీద ఇన్ఫ్లో వచ్చేస్తుంది కదా, 2 లక్షల మంది. ఆ ఫ్లోని చూసి తట్టుకోలేకపోతున్నారేమో, ఇక్కడ ఉండి ఆల్రెడీ సిటిజన్స్ అయ్యి జాబ్స్ పోయిన వాళ్ళు బాధపడుతూ ఇలా ఏదైనా చేస్తున్నారేమో. ఏంటంటే ఆ ఆర్టికల్ రాసినైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ 21 years రాసినాయని కాదు, ఇంటర్వ్యూ ఆర్టికల్లో ఒక భాగంలో ఇంటర్వ్యూ ఇచ్చినాయి, 21 years నుంచి ఇక్కడ ఉన్నాడని. సో అదొక రీజన్ అయి ఉండొచ్చుమో అన్నాను. అంటే అగ్ర కులాలు, అకార్డింగ్ టు మీ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఈక్వల్ అండి. హూ బ్రీత్ సేమ్ ఎయిర్ అండ్ బ్లడ్ ఈజ్ రెడ్. అంటే మనం పిలిచేది ఒకటే కానీ మన రక్తం ఎరుపు రంగు అయినప్పుడు ఎక్కువ కులం తక్కువ కులం ఏంట్రా చెప్తే కొట్టాలి కులం ఉన్నవాడిని. తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ అందరూ కుల సంఘాలు పెట్టారు. తర్వాత అడిగాడు మిత్రుడు, వినాయక చవితి, హ్యాపీ వినాయక చవితిరా, వినాయక చవితి శుభాకాంక్షలు విష్ చేసి అక్కడ వినాయక చవితి చేసుకుంటారా అని అడిగాడు. ఇన్ డీటెయిల్గా నేను చెప్పలేదు, బట్ ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. ఒక గ్రాసరీస్కి వెళ్ళానండి, $53 అయింది అనమాట. ఏమీ లేదు, పత్రి అంటాం కదా, గణేష్కి పూజ చేయడానికి. అంటే నేను అన్ని మతాల స్టేజ్ దాటేసాను లక్కీగా అట్ ద ఏజ్ ఆఫ్ 35. కానీ ఫ్యామిలీ ప్రెషర్ ఒకటి ఉంటుంది కదా, చేయాలి కదా. వెళ్తే $53 అయింది. ఒక సమోసా టీ ఎక్స్క్లూడ్ చేస్తే ఒక $50 అయింది అనుకున్నాం. ఓన్లీ జస్ట్ దేవుడికి కావాల్సిన పచ్చగడ్డి విగ్రహం అంతా కలిపి $50 అయింది. అంటే $83 వేసుకోండి మీరు, $84 వాటెవర్. నేను బయటకు వచ్చేస్తుంటే ఒక ఆవిడ ఇలా అంత సామాన్లు కూడా కొనుక్కున్న ఆవిడ మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ గ్రాసరీ దగ్గర బయట రోజెస్ చెట్టు ఉంటుంది, పువ్వు మొక్క వాటర్, చాలా రోజెస్ ఉంటాయి. ఎవరైనా చూస్తున్నారు లేదా అని చెప్పి ఆ రోజెస్ కట్ చేసేసి పట్టుకుపోతుంది ఆవిడ. హస్బెండ్ కదా మంచి కారే ఉంది, టెస్లానో వాటెవర్, మంచి ఎక్స్పెన్సివ్ కారే ఉంది. బట్ స్టిల్ ఆ కార్ దాకా వెళ్తున్నప్పుడు కూడా నేను చూస్తున్నాను ఏంటి అసలు ఏం చేస్తుంది అని. వాళ్ళకి కెమెరా ఉంటుంది,
బట్ మన ఇండియన్స్ మెంటాలిటీ అమెరికాలో ఎలా ఉంటుందంటే ఎవడైనా చూస్తున్నాడా లేదా అని చెప్పి ఇంటి బయట ఉన్న రోజెస్ చెట్లని, యాపిల్ ట్రీస్ కానీ, నేను వెబ్సైట్లో చూపించాను కొన్ని వీడియోలు, యాపిల్ ట్రీస్ అలా పడిపోయినా కూడా కాసిన మీరు అలా కోసేసి పట్టుకెళ్ళిపోకూడదండి. ఇండియా కాదు కదా దొంగతనంగా ఎవరింట్లో ఉన్న చెట్లు, పువ్వులు, కాయలు కోసేసి. ఆ అలవాటు మనకి ఓల్డ్ హ్యాబిట్స్ అయ్యాడని ఇక్కడ స్టీలింగ్ కింద వస్తుంది. షాప్ లిఫ్టింగ్ అలాగా స్టీలింగ్. అదే అమెరికన్స్ అయితే గన్తో షూట్ చేస్తారు. అది ఇండియన్ గ్రోసరీ కాబట్టి ఆయన కెమెరాలో చూసినా వదిలేసి ఉంటాడు. సో అంత చీప్గా ఉంటారు అని ఒకటి చెప్తున్నాను మీతో. ఆయనతో ఇంత డీటెయిల్గా చెప్పలేదు. సో అలా ఉంటారు. ప్లస్ నేను న్యూ జెర్సీలో ఉన్నప్పుడు చూశానండి, గణేష్ ఫెస్టివల్ అయ్యాక ఆంధ్ర వాళ్ళనే కాదు తెలంగాణ వాళ్ళు కూడా బతుకమ్మ ఫెస్టివల్ వాళ్ళు రివర్స్లో వేసేస్తారు. అలా వేయకూడదు. ఫారిన్ కంట్రీస్లో రివర్లో ఏమి వేయనివ్వరు అనమాట. ఉమ్ములు, ఉచ్చలు, ఇలా నిమజ్జనంలో అమ్మవాళ్ళు, కనకదుర్గ, అక్టోబర్లో దసరా ఫెస్టివల్ విగ్రహాలు, ఇవి బతుకమ్మ పండుగలు అలా వేసేయకూడదండి. అలా మన వాళ్ళు చాలా చోట్ల ఎవరో చూడట్లేదు అనుకుని వేసేస్తూ ఉంటారు. పట్టుబడితే ఫైన్ వేస్తారు, జైలు శిక్షలు ఉంటాయో మనకు తెలియదు. మళ్ళీ ఇప్పుడు ఉంటాయన్నాను అనుకో మళ్ళీ ఎవరో రాస్తారు నేను అమెరికాలో 30 ఏళ్ళ నుంచి ఉన్నాను, నదిలో ఇలా పడేస్తే జైలు శిక్ష లేదు అని ఏదో రాస్తారు. మళ్ళీ ఎందుకు వచ్చింది మనకు పూర్తిగా తెలియదు, మనం చెప్పకూడదు. ఇంకోటి ఇందులో చెప్పొచ్చలేదు, వనజ గారితో ఒకటి వీడియో చూశానండి, చాగంటి కోటేశ్వరరావు గారు. అది గరికపాటి ఆయన్ని ఉతికేశారు. 100% నేను ఆవిడతో ఎక్కువపిస్తున్నాను ఆ టాపిక్స్లో. ఆయన బాడీ షేమింగ్ చేశారు, మాయావతి గారిని ఏనుగుతో పోల్చారు, గరికపాటి అయినా అలా చేయకూడదు. కానీ రీసెంట్లీ నాకు ఒక రికమెండెడ్లో వచ్చిందండి. అదేంటంటే ఇక్కడ కాకినాడ ఆదిత్య కాలేజ్కి వెళ్ళారంటే ఆయన ఏం చెప్తారా అని ఇందాం అనుకున్నాను క్యూరియస్గా. మళ్ళీ అడ్వర్టైజ్మెంట్లో వచ్చా ఛానల్ ఆపేసాను. బట్ చాలా లందీ వీడియో ఉంది. క్యూరియాసిటీ ఉంటుంది స్టూడెంట్, వాళ్ళు ఏం క్వశ్చన్ అడిగారని క్యూరియాసిటీ ఉంటుంది కదా. సో ఆడవాళ్ళని కించపరచకూడదండి. ఆడవాళ్ళని గురించి ఎప్పుడు మగవాళ్ళు ఎవరు. సో తర్వాత ఇంకో వీడియోలో కూడా వాడు 50 years తర్వాత పిల్లల్ని మీరు ప్రేమించకండి అని ఏదో చెప్పారు. టాపిక్ బాగానే ఉంది, అది విడిగా చెప్దాము. సో ఇదండి, అమెరికా రావద్దని ఎందుకు అంటారంటే వీళ్ళు 83 రెట్లు ఎర్న్ చేస్తారు మీకన్నా. సో మీరు కూడా వస్తే మీరు కూడా అదే లెవెల్కి అయిపోతారేమో. మీరు అప్పటిదాకా సార్ మేడం అనేది నేను ఎందుకంటే ఇండియాలో ఉన్నవాడు కూడా నాకు ఇప్పటికీ పేర్లు గుర్తురావట్లేదండి. కొంతమంది అదవాళ్ళు వాడేమో అన్ని కాపీలు పట్టుకెళ్ళాడు, జెరాక్స్ ఫోటో కాపీ. నేను వెళ్ళాక నీకు H1 ఫైల్ చేయిస్తాను అని చెప్పి 1990sలో వాడు గాయభయపడి వెళ్ళాక ఏమి అంటే చేయాలని రూల్ ఏం లేదు. బట్ అంత హైప్ ఇవ్వడం, హోప్ ఇవ్వడం, ఫాల్స్ హోప్ అనవసరం కదా. ఇంకోటి ఇవ్వడము కలిసాను, మౌలాలి వెళ్ళాను, ఫ్రెండ్ వెళ్ళమంటే వెళ్తే వాడు నువ్వు ఇంత సర్టిఫికేట్ అప్పటికి చాలా సర్టిఫికేషన్స్ చేశాను నేను. CNE, MCSE, HDSC అని డిప్లొమా, UK టైప్ ఉన్న ఆప్టెక్ది అంతా చేసినా కూడా ఇంకా రాయమంటాడు. అంత అయిపోయాక 3 లక్షలు ఇస్తామని ఎంటపడ్డాడు వాడు. నేను ఇవ్వను రవ్వ అన్నాను. ఇప్పుడు చెప్పేది 1999లో. ఓకే, తర్వాత వాడెవడో వచ్చాడు, వాడు బుక్ ఓపెన్ చేశాడు, వాడు ఫారినర్ని పిలుచుకొచ్చాడు. అక్కడక్కడ సికింద్రాబాద్లో బుక్ ఓపెన్ చేశాడు వాడు. 1999లో అంటే 1999లో స్పూన్ తోటి, ఫోర్క్ తోటి ఫుడ్ ఎలా తినాలనేది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాడు. 10,000 రూపాయలు. అప్పుడు నేను గోడ్రేలో పనిచేసాను అనుకుంటా ఆ TTలోను. నాకు వచ్చేది 2,000 to 6,000. నేను వెళ్ళి 10,000 ఇచ్చి వీసా కూడా లేనిది నేను అమెరికాలో ఫుడ్ స్పూన్తో తినాలని ట్రైనింగ్ నాకు అవసరమా? వాడు అమ్మనా బుద్ధులు తిట్టాడు. తర్వాత మా సిస్టర్ ఫోన్ చేశాడు, మనకు ల్యాండ్లైనే కదా, అప్పుడు మనకి సెల్ ఫోన్ లేవు కదా. చేసి అమ్మనా బుద్ధులు తిట్టాడు. వాడికి ఇప్పటికీ పేరు గుర్తురాట్లా. వాడు నాకు అప్పుడు దుబాయ్ ఆఫర్ వచ్చింది, నేను దుబాయ్ వెళ్తున్నాను అనేసాను. అంటే ఎక్కువ ఇది అది ఏదేదో వాగాడండి. సో అమెరికాలో ఉండేవాళ్ళు ఇండియా వచ్చినప్పుడు అంత హెడ్ స్ట్రాంగ్ పొగరుగా ఉండేవాళ్ళు. ప్లస్ వీళ్ళకు వాడు కూడా తెప్పించుకున్నాడు స్టెఫనీ లాగా. అంటే ఉండాలి కదా ఎవడైనా వస్తే తిరగాలన్నట్టుగా అనమాట. సో అందుకని నేను ఇండియాలో కూడా నాకు అలా ఎవరైనా కూడా ఉంటే నాకు అసలు ఇష్టం ఉండదు. నేను క్యాబ్ హైర్ చేసుకునేవాడిని ఫామ్తుంటే, లేకపోతే బస్సులు ఎయిర్ బస్సు. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, అమెరికా వచ్చిన వాళ్ళందరూ మొన్న ఒక అతను రాశాడు, నేను పేదవాడిని సార్ అంటే. అమెరికా వచ్చిన వాళ్ళందరూ పేదవాళ్ళే, డబ్బున్న వాళ్ళు ఎవరిని నేనైతే చూడలేదు. ఆడ ఏ కోల్పడాను, డబ్బు ఉంటే వాళ్ళు రావక్కర్లాడు. సో ఎందుకంటే డబ్బు కోసమే కదా మనం అంత పరిగెట్టి ఇండియా వదిలి పారిపోయేది. ఒకటి. రెండో పాయింట్, $10,000
ఇంటూ రూ. 84 వేసుకోండి. కమ్యూనిటీ కాలేజీలో స్మార్ట్గా చదివిన వాళ్ళు 2 కనిపించారు నాకు. ఓకే, కమ్యూనిటీ కాలేజ్ ఎంఎస్ ఎక్కడ చదివామని అమెరికాలో మిమ్మల్ని ఎవ్వడూ అడగడు. అందుకనే చదివినవాడు రెజ్యూమ్ ఫేక్ అన్న తెలియనివాడు డైరెక్ట్గా పెద్ద పెద్ద కంపెనీస్ అంటే అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, గూగుల్కి 1 పేజ్ రెజ్యూమ్తో వెళ్తాడు. ఈ లేనివాడు 10 పేజీలు రెజ్యూమ్ ఫేక్ చేస్తాడు. 10 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉన్నాను. రెజ్యూమ్ ఫేక్ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ 4 ఇచ్చేస్తాడు. దానికి డార్క్ వెబ్సైట్లో ఆల్రెడీ మనందరివే డ్రైవింగ్ లైసెన్స్లు అన్ని కాపీలు, ఇమిగ్రేషన్ కాపీస్ అన్నీ ఉన్నాయంటండి. రిక్రూటర్స్కి అమ్మేసి పెట్టేశారు అందులో. ఆ తర్వాత ఇంక్లూడింగ్ అసిస్టెంట్ కూడా అమ్మేశారంటండి. తర్వాత ఇవన్నీ తీసుకెళ్ళి కొనుక్కుంటాడు వాడు. కొనుక్కుని డ్రైవింగ్ లైసెన్స్, తర్వాత ఇమిగ్రేషన్ డాక్యుమెంట్స్, H1B కాపీ, జీసీ కాపీ, యూఎస్ సిటిజన్ కాపీ వాడేసుకుని అవి జాబ్స్లో ఫేక్ చేసి వెళ్ళిపోతాడు. వాడు ఇంటర్వ్యూకి కూడా అటెండ్ అవుతాడు. దాన్ని ప్రాక్సీ అంటారు. వాడు జాబ్ ఇంకోటి చేస్తాడు, ప్రాక్సీ సపోర్ట్ అంటారు. అలా $1000 పర్ అవర్ వస్తాయి. అలా మన వాళ్ళు రిచ్ అయిపోతున్నారు. కొంతమంది $10,000 వస్తాయి. అందుకని వీళ్ళు ఇల్లు కొనేసుకుంటున్నారు. ఇల్లు కొన్న వాళ్ళ దగ్గర నీకు చిన్న అడ్వైజ్ అండి. అమెరికాలో ఎవడైతే హోమ్ టూర్ పెట్టాడో, ఇల్లు కొన్నాడు అన్నాడో వాడిని మీరు $10,000 అప్పడగండి, తీర్చకండి అడిగి. ఎందుకంటే ఆడికి జీలో బల్స్ ఉన్నాయన్నమాట, డబ్బులు. కొంతమంది 2-3 ఇల్లు కొంటున్నారు. సో ఇల్లు మా ఫ్రెండ్ కూడా అడిగాడు, ఇల్లు కొన్నవరా, 10 ఏళ్ళ నుంచి ఉన్నావు, 10 కోట్లు ఉన్నాయన్నాడు. చెప్పాను, జ్వాలా నరసింహరావు గారిని కేసీఆర్ గారు పిఆర్ఓ చేశారు మా ఎక్స్కోల్గా, ఆయన కూడా ఇదే అడిగాడు. 2017లో ఇండియా వచ్చేస్తున్నాను సార్, జాబ్ ఇస్తారా అంటే గవర్నమెంట్లో వర్క్ చేసి చూడ 10 ఏళ్ళ నుంచి ఉన్నావు, నీ దగ్గర 10 కోట్లు ఉన్నాయన్నాడు. అలా అంత సీన్ లేదురా. ఇప్పుడు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు ఉన్నారు. వాళ్ళకి అన్ని కోట్లు ఉన్నాయి, మీకు లేవంటే క్వశ్చన్కి అర్థం ఉందా? అలాగనమాట. అంటే అప్పుడు ఆయన ఏదో ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఎవరో రెడ్డీస్ వచ్చారు, ఇల్లీగల్గా ఉండిపోయారు, హోటల్స్ పెట్టారు, అక్రాస్ యూఎస్ పోతుంది బిజినెస్, డబ్బులు ఇవన్నీ అని. అంటే బట్ H1B మీద ఉన్న అన్నీ తీసుకెళ్ళి హోటల్లో రెడ్డీస్ ఇల్లీగల్గా పనిచేసిన వాళ్ళు వాళ్ళతో కంపేర్ చేయకరా. డిఫరెంట్ కేస్ టు కేస్, ఎవ్రీ ఫింగర్ ప్రింట్ డిఫరెంట్, ఎవ్రీ ఇమిగ్రేషన్ స్టోరీ, నాన్ ఇమిగ్రెంట్ స్టోరీ, ఇల్లీగల్ ఇమిగ్రెంట్ స్టోరీ డిఫరెంట్. తర్వాత ట్రంప్ వస్తారా, ఆవిడ లేడీ ఇంకోడు ఉన్నారు వైస్ ప్రెసిడెంట్ వస్తారని అడిగితే చెప్పలేము, ఇట్ ఈస్ టూ ఎర్లీ అన్నాను. అలా తర్వాత ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా మాట్లాడాను, చాలాసేపు మాట్లాడాను. బట్ నేను ఈ టాపిక్ కన్స్టెంట్లోనే చెప్తున్నాను. నేను ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నానండి. ఈ కమ్యూనిటీ కాలేజీ $10,000. ఓకే, టెక్సాస్ A&M యూనివర్సిటీలో నేను న్యూయార్క్, న్యూజెర్సీలో ఒక ప్రాజెక్ట్లో పనిచేస్తున్నప్పుడు అది ఉన్నాడు. నేను వీడియోలోకి రాను సార్, నేను ఇచ్చిన స్క్రిప్ట్ మీరు వీడియోలో చెప్పండి అని పోస్ట్ కూడా రాసేవాడిని అప్పట్లో ఆన్లైన్లో. 15 లక్షలు టెక్సాస్ A&M, 7.5 లక్షలు తెచ్చుకున్నాను సార్, మిగతా 7.5 లక్షలు పార్ట్ టైం జాబ్ చేశాను అన్నాడు. సో 15 లక్షలు కమ్యూనిటీ కాలేజ్ అంటే 10,000 కదా, 10,000 ఇంటూ $84, 8 ఎన్నుకొని 8 లక్షల మించి అప్పు చేసి ఎవడైనా అమెరికా వస్తే వాడు 2 కేసులు. ఒకటి టాప్ 1 యూనివర్సిటీ NYUలో అయినా డిజిటల్ అప్లికేషన్ ఒక సబ్స్క్రైబర్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు మనకి. అలాంటి జాన్ జిగిరి కేసు అయినా అయి ఉండాలి, లేదంటే ఫేక్ యూనివర్సిటీ. స్మార్ట్ కిడ్ 8 లక్షలు మించి అప్పు తీసుకున్నాడు. సో అంతే. ఎందుకంటే మీరు ఎక్కడ చేశారని ఎవడు అడగడు. 1 పేజ్ రెజ్యూమ్ వాడు కూడా నువ్వు ఎంఎస్ ఎక్కడ చేసావు వచ్చేసి జాయిన్ అయ్యని అడగడు. మీకు బీటెక్ చేసినప్పుడు ఇండియాలో జాబ్ అయినప్పుడు అమెరికాలో ఎంఎస్ఎస్ జాబ్ ఎలా వస్తుంది, ఈ నిజం కూడా చెప్పగలగాలి. అసలు వాళ్ళు నాకు ఎవరైనా ఇండియన్ హైరింగ్ మేనేజర్లు ప్రాక్సీ ఇంటర్వ్యూలు రికార్డ్ చేసుకుంటే వాళ్ళు నేను అడిగేవాడిని, అసలు నువ్వు అమెరికన్ ఎందుకు హైర్ చేయట్లేదు గురు అన్నాను. నువ్వు అమెరికన్ హైర్ చేయాలి కదా, ఇప్పుడు గూగుల్, మైక్రోసాఫ్ట్ అయినా వాళ్ళు అమెరికన్ సీఈఓని ఎందుకు హైర్ చేయాలా? చేయలేదంటే వాళ్ళు ఇన్సోర్సింగ్ ప్రిఫర్ చేస్తారు, వాళ్ళు ఇండియన్స్ని ప్రిఫర్ చేయరు. అవుట్సోర్సింగ్ కంపెనీకి ప్రాఫిట్స్ కావాలి, అందుకని ఇండియన్స్ని హైర్ చేస్తే, ఇండియన్ సీఈఓని పెడితే వాళ్ళు మన అమెరికన్స్ని లేపేస్తారు హార్ట్లెస్గా. దో వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ అయిపోయినా అవుట్సోర్సింగ్ ప్రిఫర్ చేస్తారు. ఇండియాలో, హైదరాబాద్లో బేస్ ఉంటుంది, వాళ్ళకి లేల్ కంపెనీలు ఉంటే ఉండొచ్చు, మనకు తెలియదు. సో ఆ ప్రమోషన్స్కి చేస్తారు. తెలియక బిచ్చిన కొడుకులు మనం ఎంతసేపు అవే ఎగ్జాంపుల్స్ ఇస్తాం, కానీ మనకి అంతకుమించి నాలెడ్జ్ లేదు కదా, రీసెర్చ్ చేయం కదా. మన మీడియా మనం 1 స్టెప్ అబవ్ గాసిప్ కాబట్టి. సో ఈ పాయింట్స్ చెప్పాను. ఎవరికైతే పార్ట్ 1, పార్ట్ 2 చూడలేదో అది చూసాక ఇది అర్థమవుతుందండి. ఎందుకంటే ఇదే డైరెక్ట్గా చూసి నన్ను తిట్టుకోవడం కన్నా మీరు పార్ట్ 1, పార్ట్ 2 చూస్తే మీకు ఈ పార్ట్ 3 అర్థమవుతుంది. ధన్యవాదాలు మాస్టారు. మీ టైం ఉపయోగపడింది అనుకుంటే లైక్, కామెంట్, షేర్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అమెరికా అంటే డాలర్స్, గ్రీన్ కార్డ్,
యుఎస్ సిటిజన్షిప్. కెనడా అంటే కెనేడియన్ స్టూడెంట్ వీసా, పిఆర్ సిటిజన్షిప్, దాని తర్వాత టీఎన్ వీసా అక్రాస్ ద బోర్డర్ ఇస్తారు. తర్వాత వాళ్ళు గ్రీన్ కార్డ్ అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు. టీఎన్ టు గ్రీన్ కార్డ్ వారిని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కన్వర్షన్ ఏం కాదు, వాళ్ళు గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుని వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ధన్యవాదాలు మాస్టర్, మళ్ళీ కలుద్దాం.